ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు కొరకు మనము దేవుని వాక్యం యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం మనం చదువుకుందాం. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. ఇక్కడ యేసుక్రీస్తు 5,000 మందికి భోజనం పెడుతున్నటువంటి సందర్భం ఇది. 5,000 మంది అరణ్యంలో ఉన్నారు, తినడానికి వారికి ఆహారం లేదు. ఇలాంటి సందర్భంలో వారిని ఖాళీ కడుపుతో పస్తులు ఉండి వారిని ఇంటికి పంపించడం యేసుక్రీస్తుకి ఇష్టం లేదు. వారికి భోజనం పెట్టి వారు తినిన తర్వాత ఇంటికి పంపిద్దామని యేసుక్రీస్తు అన్నారు. శిష్యులు అన్నారు, అరణ్యంలో మనం ఉన్నాం, భోజనం కొనడానికి కూడా మనకి ఆహారం లేదు, కొనడం అసాధ్యము, కొనడానికి డబ్బులు కూడా విస్తారంగా డబ్బులు అవుతాయి అని ఫిలిప్ ఒక లెక్కలేసి చెప్పాడు. ఫిలిప్ శిష్యుడు. కానీ యేసుక్రీస్తు వీరు తినిన తర్వాత ఇంటికి పంపించాలని యేసుక్రీస్తు కోరుకున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు వారికి ఏం చెప్పారంటే, మీరు 50 మంది చొప్పున 100 మంది చొప్పున వరుస పెట్టి కూర్చోండి అని చెప్పినప్పుడు జనాలందరూ యేసుక్రీస్తు మాటకు విధేయత చూపించి అక్కడ వరుస పెట్టి కూర్చున్నారు. దేవుని మాటకి ఎప్పుడైతే మనం విధేయత చూపుతామో ఆ తర్వాత దేవుడు చేసే మేలును, అద్భుతమును, దేవుని కార్యమును మనం అనుభవిస్తాం. దేవునికి అవిధేయతగా ఉండి, వాక్యానికి అవిధేయతగా ఉండి దేవుడు మన జీవితంలో ఉద్దేశించినటువంటి సంకల్పం మన జీవితంలో నెరవేర్చబడాలి అని కోరుకోవడం అసాధ్యం. అంటే జరగదు. అవిధేయతగా ఉండి దేవుని చిత్తం జరగాలంటే జరగదు. ఎప్పుడైతే మనం విధేయత చూపుతామో వాక్యానికి, అప్పుడే దేవుడు కోరుకున్నది మన జీవితంలో దేవుని చిత్తం మన జీవితంలో జరుగుతుంది. ఒబే గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం మనకు మేలుకరమైనదే. ఎప్పుడైనా ఆలోచించండి, వారు కూర్చున్న వారు ఎవరంటే నమ్మిన వారికి సాదృశ్యం. దేవుని వాక్యం నిజం, దేవుని వాక్యం జీవం, దేవుని వాక్యం సత్యం. వాక్యం బ్రతికిస్తుంది, వాక్యం స్వస్థపరుస్తుంది, లేని దాన్ని సృష్టిస్తుంది, సమస్తమును చేయగలిగిన శక్తి కలిగింది ఈ వాక్యం అన్నింటిని చేయడానికి శక్తి కలిగింది. ఆయన నోట్లోంచి వచ్చిన మాట, ఇప్పుడు రాయబడిన మాట ఒకటే. యేసుక్రీస్తే దేవుని వాక్యం. ఈ మాటను మనం ఎప్పుడు చదివినా, ఎప్పుడు విన్నా, ఆ వాక్యం మనకు విధేయత చూపించినప్పుడే దేవుని అద్భుతం మనం అనుభవిస్తాం. వారు కూర్చున్న వారికి వడ్డించను. మనం నమ్మినప్పుడే దేవుని మేలు మనకు వడ్డించబడుతుంది, దేవుని ఆశీర్వాదం వడ్డించబడుతుంది. ట్రస్ట్ దిస్ వర్డ్. పరిస్థితి ఏదైనా ఈ వాక్యమును నమ్ముదాం, వాక్యమును ఆధారం చేసుకుని నిలబడదాం. వాక్యము ఆశీర్వాదకరమైంది, వాక్యం బ్రతికిస్తుంది మనల్ని. ఇక్కడ మనము ఒక చిన్నవాని దగ్గర 5 యవల రొట్టెలు అని ఇక్కడ మనం చదువుతున్నాం. ఇక్కడ 9వ వచనంలో ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి. యవల రొట్టెలు ఆ రోజుల్లో యవల రొట్టెలు అనేవి బీదవారు భుజించే ఆహారం. అది ఈ గోధుమలో వీట్ ఉంటుంది కదా, అది ధనవంతులు తినేటటువంటి ఆహారం ఆ రోజుల్లో. కాబట్టి ఈ యవల రొట్టెలు అంటే ఒక చిన్న పిల్లవాడు, బహుశా ఆహారం చూసి అర్థమవుతుంది ఈ ఒక బీద కుటుంబానికి చెందినవాడు అని. అలాగే చిన్న పిల్లవాడిని ఎవరు పట్టించుకోరు, వయసులో చిన్నవాడు, ఆ మాటకి విలువ ఉండదు, ఆ పిల్లవాడికి పెద్ద గుర్తింపు ఉండదు. ఆ గుర్తింపు లేనటువంటి ఒక చిన్నవాడు, అతని చేతిలో ఉన్నటువంటి ఒక బీదవాడు తినేటటువంటి ఆహారము మనుషుల దృష్టికి అది గుర్తింపు పొందింది కాదు, అది అందరూ పట్టించుకున్నటువంటి విషయం. పిల్లవాడు ఎవరు పట్టించుకోరు, ఆయన్ని ఆహారంను కూడా ఎవరు పట్టించుకోరు. కానీ మనుషులు దేనైతే నిర్లక్ష్యం చేస్తారో దానిని దేవుడు చూస్తాడు. కొన్నిసార్లు మనం అన్నోటిస్డ్ అవ్వచ్చు. మన కష్టపడి పని చేస్తాం, కష్టపడి వి వర్క్ హార్డ్, దానికి తగిన గుర్తింపు కొన్నిసార్లు మనకి కలగకపోవచ్చు. అది ఎక్కడైనా, కుటుంబంలో కానీ, బంధువులు కానీ, సంఘంలో కానీ, ఆఫీస్లో కానీ, బిజినెస్ ఏరియాలో కానీ, సమాజంలో కొన్నిసార్లు మన ఎఫర్ట్స్కి, మనం చేసిన కష్టానికి ఆ గుర్తింపు రాకపోవచ్చు. కానీ యూ విల్ నాట్ గో అవే ఫ్రమ్ గాడ్ అన్నోటిస్డ్. అంటే దేవుని దృష్టి నుంచి దేవుడు మనల్ని నోటీస్ చేయక మానడు. నీ కష్టమును, నీ ప్రయాసాన్ని దేవుడు గుర్తిస్తాడు, నీ విశ్వాసమును దేవుడు గుర్తిస్తాడు, నీ ప్రార్థన దేవుడు గుర్తిస్తాడు, నీ నమ్మకత్వం దేవుడు గుర్తిస్తాడు. తగిన కాలంలో దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఈ పిల్లవాని దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని యేసుక్రీస్తు యవల రొట్టెలు తీసుకొని ప్రార్థన చేశాడు. అందరికీ ఆహారం దీవెనకరంగా మారింది. ఒకరోజు మనల్ని దీవెనగా దేవుడు చేస్తాడు, మనల్ని శిరస్సుగా చేస్తాడు. మన ద్వారా అనేక మంది దీవించబడడానికి దేవుడు కృప చూపుతారు. కాబట్టి బీ సీటెడ్ ఇన్ ద క్రౌడ్. అక్కడ ఆ జనసమూహం కూర్చున్న వారితో పోలిన వారమై, విశ్వాసం ఉంచిన వారమై, ప్రభునందు నమ్మిక కలిగి, నెమ్మది కలిగి, ప్రశాంతంగా వాక్యం నమ్మి కూర్చున్నప్పుడు
దేవుడు మనకు వడ్డిస్తారు, మనం తృప్తిగా భుజిస్తాము, మనము దీవించబడతాం. అలాంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. లెట్ మీ ప్రే. ఫాదర్, ఇన్ జీసస్ నేమ్. యేసయ్య, నీ నామమును స్తుతిస్తున్నాం ప్రభువా. నమ్మిన వారిని పోలిన వారమై, మేము మీ వాక్యంలో విశ్వాసం కలిగిన వారమై నడవడానికి కృప చూపండి ప్రభువా. మా విశ్వాసానికి కర్త నీవు, కొనసాగించువాడవు నీవు. మమ్మల్ని ప్రభువా అన్ని విషయాల్లో తండ్రి మేము తృప్తి కలిగి ప్రభువా మేము నింపబడే కృపను మాకు దయచేయండి. మీ బిడ్డలను ఆశీర్వదించండి, మీ సన్నిధిని తోడుగా ఉంచండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్న పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. లైఫ్ వర్డ్ చర్చ్ ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు 5th ఫ్లోర్ విజేత సూపర్ మార్కెట్ పైన, బీరంగూడ కమాన్ పక్కన, బీరంగూడ, హైదరాబాద్. ప్రతి ఆరాధనలో బలమైన దేవుని సన్నిధి, విశ్వాసంలో వర్ధిల్లటానికి లోతైన వాక్యము, ప్రార్థన జీవితంలో ఆశీర్వాదము. ఇది పరిశుద్ధాత్మ నడిపింపులో కొనసాగుతున్న సంఘము, ఆత్మీయ కుటుంబము. బలమైన దేవుని సన్నిధి అనుభవించటానికి, దేవుని దీవెన పొందుకోవటానికి మీకు ప్రేమపూర్వకమైన ఆహ్వానం. రండి, మాతో కలిసి దేవుని ఆరాధించండి. ప్రతిరోజు మీరు వింటున్న ఈ దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాం. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నవారు ఈ ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. స్తుతి ఆరాధన, కొత్త పాటలు మరియు దైవ సందేశాల కొరకు రాజ్ కుమార్ జర్మీ #లైఫ్ వర్డ్ చర్చ్ అనే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.